క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన నామములో నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథంలో ఒక అంశాన్ని పరిశీలన చేసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఎప్పుడైతే ఆయన యోహాను గారి చేత బాప్తిస్మం పొందారో వెంటనే ఆయన అరణ్యానికి వెళ్ళినట్టుగా మనము లేఖనాల్లో పరిశీలన చేస్తా ఉన్నాం. అయితే ఆయనే స్వయంగా ఇదిగో ఈ 40 దినాలు నేను మీకోసం ఉపవాసం ఉంటున్నాను అని వెళ్ళాడా అని గనక మనం ఆలోచన చేస్తే ఆయనగా మరి ఈ విషయంలో అరణ్యమునికి వెళ్ళినట్టుగా మనకు బైబిల్ చెప్పట్లేదండి. పరిశుద్ధాత్మే ఆయన్ని అరణ్యంలోనికి త్రోసికొని వెళ్ళినట్లుగా మనకి లేఖనం అనేది తెలియజేస్తాము. ఒకసారి మనము మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూడగలిగితే, వెంటనే పరిశుద్ధాత్మ ఆయన్ను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఎందుకని క్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యములోనికి త్రోసుకొని వెళ్ళాడు అని గనక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆయన మరి అపవాది చేత శోధింపబడాలి. టెస్ట్ అనేది ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఇక్కడ కలగబోతాం. ఏంటి టెస్ట్, ఎందుకని టెస్ట్ అని గనక మనం చూసుకున్నట్లయితే, తండ్రి అయిన యెహోవా దేవుడు జీవ గ్రంథంలో ఈ టెస్ట్కి సంబంధించిన ఒక మాట అనేది మనకు చెప్తా ఉన్నాడు. ఒకసారి మనము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్టు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము ఈ అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనము. ఇక్కడ 400 సంవత్సరాలు అనేది పరీక్షకు గుర్తుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ యెహోవా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ఆజ్ఞలను నువ్వు గైకొంటావో లేదో నేను తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరాలు నేనేం చేస్తానంటే నిన్ను అరణ్యంలో నడిపిస్తున్నాను. అంటే ఈ 40 సంవత్సరాలు అనేది టెస్టింగ్ పీరియడ్ అనేది ఇక్కడ యెహోవా దేవుని మాట ద్వారా మనము నేర్చుకోవాలి. అలాగనే యేసు క్రీస్తు వారు కూడా ఆయన యొక్క ఆజ్ఞల్ని గైకొంటాడో లేదు అంటే, ఆయన యొక్క మానవ స్వరూపి కాబట్టి ఆయన ఈ యొక్క అవిధేయులను విధేయతకు తిప్పటానికి,